బర్క్నావ్లోకి వచ్చేసా. ఇది ఇంకో కాన్సన్ట్రేషన్ క్యాంప్ అనమాట. గ్యాస్ చేంబర్స్ అనేవి ఇక్కడ కూడా బిల్డ్ చేసి పెట్టారనమాట. ఈ గ్యాస్ చేంబర్స్లో వాటి రూయిన్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఈ గ్యాస్ చేంబర్ని వీళ్ళు యాక్చువల్ కావాలనే డిస్ట్రాయ్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళకి లిబరేషన్ అవుతుంది, సోవియట్ యూనియన్ వాళ్ళు వచ్చి ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ వీళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అర్థమైపోయిందో నాజీ జర్మనీ వాళ్ళకి. సో హిట్లర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ అగెయిన్స్ట్ జూయిష్ పీపుల్. సో జూయిష్ వాళ్ళు మొత్తం ప్రపంచంలోనే ఉండొద్దు, యూరోపియన్ జూయిష్ అనే వాళ్ళు ఎగ్జిస్ట్ అవ్వద్దు అని చెప్పేసి అనుకోవడంతో జూయిష్ వాళ్ళందరినీ అంతమొందించాలి అనే ఆలోచనే ఈ పర్టికులర్ ఆష్విట్స్ అండ్ ఈ పర్టికులర్ లొకేషన్కి వాళ్ళు నాంది పలికారు. అక్కడి నుంచే వీళ్ళు మాస్ మసాకర్ అనేది మొదలుపెట్టారు. 13 లక్షల మందిని ఇక్కడ తీసుకొచ్చారు. దాంట్లో 11 లక్షల మందిని చంపేశారు. ఆ 11 లక్షల మందిలో 9,60,000 మంది జూయిష్ వాళ్ళు ఉన్నారు, యూదులు. ఈ బస్ ఎక్కి దాదాపు 7 మినిట్స్ ప్రయాణిస్తే మనకి బర్క్నావ్ అనేది ఒక ప్లేస్ వస్తుంది. ఆష్విట్స్ నుంచి బర్క్నావ్కి వెళ్ళే బస్సెస్ ఇవన్నమాట. బర్క్నావ్లోకి వచ్చేసా. ఇది ఇంకో కాన్సన్ట్రేషన్ క్యాంప్ అనమాట. సో నేను ఇదేదో మ్యూజియం అనుకున్నా కానీ ఇట్స్ ఎ హ్యూజ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్. అండ్ ఇక్కడ మీరు నేను ఏదైతే పట్టాలపైన నడుస్తున్నానో ఈ పర్టికులర్ రైల్వే ట్రాక్ పైనే సో కొన్ని లక్షల మందిని డిపోటీస్ని తీసుకొచ్చేవాళ్ళు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ పట్టాలు అనేది ఆష్విట్స్ నుంచి ఇక్కడ బర్క్నావ్ దాకా వీళ్ళు పట్టాలు వేసుకున్నారు. సో మీకు ఇంతకుముందు చూపించిన టైమ్ ల్యాప్స్ వీడియోలో కూడా ఉంది కదా. సో ఇది ఇక్కడ యూ కెన్ ఆల్సో సీ వన్ ఆఫ్ ద బోగీ. ఏ బోగిలో అయితే ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొచ్చారో ఆ బోగి కూడా ఇక్కడ పెట్టారనమాట. సో ఈ బోగిలో తీసుకొని వచ్చేవాళ్ళు కుక్కి మనుషుల్ని తీసుకొని వచ్చేవాళ్ళు. తీసుకొచ్చి ఇక్కడ ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో ఉంచేసి వాళ్ళకి నరక బాధలు చూపించి ఆ తర్వాత వాళ్ళని అందరినీ చంపేసేవాళ్ళు. సో వాటి గురించి మాట్లాడదాం, ఇంకా మోర్ డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఏం జరిగేది అనేది మనం మొత్తం డిస్కస్ చేద్దాము. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నా. సో చూడటానికైతే వీళ్ళు ఒక రేంజ్లో ఏదో విల్లాస్ ఉండే టైప్లో సెటప్ చేసుకున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు చూపించేది ఎంత ఘోరమైన నరకం అనేది ఊహించడానికి కూడా హృదయ విశారదంగా ఉండేదన్నమాట. సో అది చూడండి, ఇదంతా కూడా కంప్లీట్గా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ అనమాట. సో ఎవ్వరు ఇక్కడ నుంచి పారిపోవడానికి కానీ తప్పించుకోవడానికి కానీ అవకాశం లేకుండా సో అంత నిర్బంధించేవాళ్ళు. ఇదొక శాంపిల్ బోగి, మనకు అక్కడ నుంచి కనిపించలేదు. ఇది కాన్సన్ట్రేషన్ క్యాంప్. ఇదంతా బర్క్నావ్ సెలెక్షన్ సెంటర్ అనమాట. సో ఇక్కడ గ్యాస్ చేంబర్స్ అనేవి ఇక్కడ కూడా బిల్డ్ చేసి పెట్టారనమాట. ఈ గ్యాస్ చేంబర్స్లో వాటి రూయిన్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి, ఆష్విట్స్లో ఉన్నట్లేవు. ఇక్కడ మెయిన్గా గ్యాస్ చేంబర్స్లో చంపేయడమే కాకుండా దీన్ని క్రెమటోరియం సెంటర్ కింద కూడా యూజ్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి కాల్ చేసేవాళ్ళు, డెడ్ బాడీస్ అన్నిటిని ఇక్కడ దాకా ట్రాన్స్పోర్టేషన్లో తీసుకొచ్చేవాళ్ళు. సో ఇక్కడ ఈ బర్క్నావ్ని ఆస్విచ్ని ఎందుకు వీళ్ళు చూస్ చేశారంటే, ఆస్విచ్ వాజ్ అ కాన్సన్ట్రేషన్ క్యాంప్. ఇట్ వాజ్ అ క్యాంప్ విచ్ వాజ్ యూస్డ్ బై పోల్స్. సో పోలిష్ వాళ్ళు వాళ్ళ పొలిటికల్ ప్రిజనర్స్ని ప్లస్ నార్మల్ ప్రిజనర్స్ని పెట్టడం కోసం వాళ్ళు ఒక బరాక్స్ అనేది బిల్డ్ చేసుకున్నారు. సో ఒక 20 బరాక్స్ ఉండేవి ఒక ఫ్లోర్వి. దాంట్లో వీళ్ళు ఇంకో 8 బరాక్స్ యూస్ చేసి కొత్తగా యాడ్ చేసి ఆ తర్వాత మల్టీ స్టోర్ బరాక్స్ని యూస్ చేసుకున్నారు. So Germans, and this particular thing, Birkenau, this was used by Soviet people as their barracks. So ఇక్కడికి ఏంటంటే వాళ్ళ బరాక్సే కాకుండా ఇక్కడ సో సోవియట్ వాళ్ళు దాదాపు 1,50,000 మందిని తీసుకొచ్చి ఒకేసారి ఇక్కడంతా కూడా వర్క్ చేయించేవాళ్ళు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆడ గ్యాస్ చేంబర్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. ఆ గ్యాస్ చేంబర్స్ వాటి యొక్క రూయిన్స్ కనిపిస్తున్నాయి. సో సోవియట్ యూనియన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఎవరినైతే ప్రిజనర్స్ని తీసుకొచ్చారో ఆ ప్రిజనర్స్ తోటి ఇక్కడ పని చేయించాలి. సో వాళ్ళతో పని చేయించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఇవన్నీ సెటప్ చేసుకున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా చాలా వరకు రూయిన్స్ అయిపోయాయి, అక్కడ అవన్నీ రీపోయాయి. ఇక్కడ మనకి ఏవైతే కనిపిస్తున్నాయో అవి మాత్రమే ఉన్నాయి. సో ఆ తర్వాత జర్మన్స్ ఎప్పుడైతే నాజీ ఆర్మీ ఇక్కడికి వచ్చిందో, సో వన్స్ దే హ్యావ్ ఆక్యుపైడ్, సో పోలాండ్ వాజ్ ఆక్యుపైడ్ బై 2 people. ఒకటేమో హాఫ్ ఆఫ్ ద పోలాండ్ వాజ్ ఆక్యుపైడ్ బై జర్మన్స్ అండ్ హాఫ్ ఆఫ్ ద పోలాండ్ వాజ్ ఆక్యుపైడ్ బై సోవియట్ రష్యా. సో సోవియట్ అండ్ జర్మన్స్ మధ్యలో వీళ్ళు నలిగిపోయిన ఏకైక దేశం ఏంటి అని అంటే పోలాండ్. సో మొట్టమొదటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడైతే జరిగిందో, సెకండ్ వరల్డ్ వార్కి ఆద్యం పూసిందే జర్మనీ. సో ఆ జర్మనీ వాళ్ళ యొక్క ఆద్యం అనేది స్టార్ట్ అయిందే ఈ పర్టికులర్ పోలాండ్ నుంచి. సో డాన్స్కీ నుంచి ఆ తర్వాత ఇక్కడ దాకా వచ్చింది. సో వాళ్ళు ఈ పర్టికులర్ ఏరియాని వాళ్ళు ఆక్యుపై చేసుకుని
ఈ లొకేషన్లో బర్క్నౌలో ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నారో ఈ పర్టికులర్ లొకేషన్లో ఉంచే ట్రాన్స్పోర్టేషన్ అనేది స్టార్ట్ అయ్యేది. సో ఇక్కడ నుంచి వాళ్ళు పంపించేవాళ్ళు ఆష్విట్స్కి. ఎలా అంటే సెలక్షన్ ప్రాసెస్ అని ఉండేది. ఎలాంటి సెలక్షన్ ప్రాసెస్ ఉండేది అని అంటే జూయిష్లో 14 నుంచి 40 ఇయర్స్ ఏజ్ వరకు 14 నుంచి 40 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళని మాత్రమే ఆ ఆష్విట్స్కి పంపించేవాళ్ళు. మిగతా వాళ్ళందరినీ ఇక్కడ గ్యాస్ చేంబర్స్లో పంపించేసి చంపేసేవాళ్ళు అనమాట. సో లెస్ దెన్ 14 ఇయర్స్ ఆర్ అబవ్ 40 ఇయర్స్ అండ్ విమెన్ వాళ్ళని ఇక్కడే మోస్ట్లీ ఇక్కడే చంపేసేవాళ్ళు. లేదంటే వేరే ఎవరైనా వాళ్ళు అక్కడ పోలాండ్ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళని మాత్రం అక్కడ ఆష్విట్స్కి తీసుకెళ్లేవాళ్ళు. ఇక్కడ ఎందుకు యూస్ చేశారంటే 14 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని వాళ్ళతో అయితే వర్క్ చేయించవచ్చు అని చెప్పేసి అని యూరోపియన్ జ్యూస్ ఎక్కడెక్కడైతే యూరోప్ నుంచి మల్టిపుల్ కంట్రీస్ నుంచి వచ్చిన యూరోపియన్ జ్యూస్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళతో వర్క్ చేయించేవాళ్ళు. వాళ్ళకి ఆ వర్క్ కూడా ఎలా అంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకునే వాళ్ళు, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ వెజిటేషన్ అండ్ వాళ్ళకి ఇక్కడ మనకి పంటలు పండించడం ఇవన్నీ చేయించేవాళ్ళు. కానీ వాళ్ళకి ఇచ్చే ఫుడ్, వాళ్ళకి ఇచ్చే శానిటేషన్ చాలా పూర్గా ఉండేది. వాళ్ళకి రోజుకి ఉదయం వేళ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ దెన్ మధ్యాహ్నం వేళ ఒక చిన్న సూప్ అండ్ దెన్ మూడో పూటకి ఒక సింగిల్ బ్రెడ్. సో ఎలా అంటే వాళ్ళు ఎంత మంచి బాడీ ఉన్న వాళ్ళైనా సరే కేవలం 3 నుంచి 6 నెలల్లో వాళ్ళ బాడీ మొత్తం వీక్ అయిపోయి చనిపోయేవాళ్ళు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని అంటే వాళ్ళకి వర్క్ చేయడానికి పనికొచ్చే వాళ్ళని ఒక 2-3 నెలల్లో 5-6 నెలల్లో పని చేపించి ఆ తర్వాత వాళ్ళు పెట్టే చిత్రహింసలు, వాళ్ళు చేసే వర్క్ 12 గంటలు పని చేపిస్తూ అంతే తక్కువ ఫుడ్ తినడంతో వాళ్ళు ఎలాంటి ఎనర్జీ లేక చనిపోవడం, లేదంటే వాళ్ళకి పనికి రాని వాళ్ళని డైరెక్ట్ గ్యాస్ చేంబర్స్లోకి పంపించేసి వాళ్ళని చంపేయడం. ఇంత జరిగింది మ్యాక్సిమం జ్యూష్ పైన అనమాట. సో ఇంత జ్యూష్ పైన వాళ్ళకి ఎందుకు అంత కోపం వచ్చింది అనేది మనము నెక్స్ట్ స్టోరీలో మాట్లాడదాము. సో హిట్లర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ అగెయిన్స్ట్ జూయిష్ పీపుల్. సో జూయిష్ వాళ్ళు మొత్తం ప్రపంచంలోనే ఉండొద్దు, యూరోపియన్ జూయిష్ అనే వాళ్ళు ఎగ్జిస్ట్ అవ్వద్దు అని చెప్పేసి అనుకోవడంతో వాళ్ళకి వచ్చిన ఈ ఆలోచనే వాళ్ళని జూయిష్ వాళ్ళందరినీ అంతమొందించాలి అనే ఆలోచనే ఈ పర్టికులర్ ఆష్విట్స్ అండ్ ఈ పర్టికులర్ లొకేషన్కి వాళ్ళు నాంది పలికారు. అక్కడి నుంచే వీళ్ళు మాస్ మసాకర్ అనేది మొదలుపెట్టారు. ఇదొక గ్యాస్ చేంబర్ అనమాట. సో ఈ గ్యాస్ చేంబర్ని వీళ్ళు యాక్చువల్ కావాలనే డిస్ట్రాయ్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళకి లిబరేషన్ అవుతుంది, సోవియట్ యూనియన్ వాళ్ళు వచ్చి ఇక్కడ కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ వీళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అర్థమైపోయిందో నాజీ జర్మనీ వాళ్ళకి, అప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు డిస్ట్రాయ్ చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా నడిపించేవాళ్ళు అనమాట. సో ఈ పర్టికులర్ ఏరియాలో వాళ్ళందరినీ మొత్తం బట్టలిప్పేసి వాళ్ళని నేకెడ్గా లోపలికి పంపించేవాళ్ళు. అదొక గ్యాస్ చేంబర్. అదంతా అక్కడ నుంచి గ్యాస్ చేంబర్లో వాళ్ళు వెళ్ళిన 15-20 నిమిషాలకి అందరూ ఆ గాలికి చచ్చిపోయేవాళ్ళు. ప్లస్ అంటే విషపు గాలుని వదలడంతో దాన్ని చనిపోవడం. ఆ చనిపోయిన తర్వాత వాళ్ళని ఆ వెనకాల ఏదైతే కనిపిస్తుందో ఆ పర్టికులర్ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ అందరూ క్రిమేట్ చేసేవాళ్ళు. ఆ క్రిమేట్ చేయడం కూడా వీళ్ళు డైరెక్ట్గా క్రిమేట్ చేయకుండా వాళ్ళకి ఏదైతే యూజ్ అవుతుందో అంటే వాళ్ళకి కావాల్సిన జుట్టు, మనం ఇంతకుముందు చూసాం కదా టన్నుల జుట్టు కనిపించింది ఆష్విట్స్లో. సో అదంతా కూడా వాళ్ళ జుట్టు అంటే లేడీస్ జుట్టు ప్లస్ పళ్ళు ప్లస్ ఇంకేదైనా వాళ్ళకి ఏదైనా ఆర్నమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా వాళ్ళకి వాల్యుబుల్ ఐటమ్స్ అనిపిస్తే వాటిని సపరేట్ చేసుకొని ఆ తర్వాత వాటిని అక్కడ వాళ్ళని క్రిమేట్ చేసేవాళ్ళంట. సో లాస్ట్లో ఎప్పుడైతే సోవియట్ ఆర్మీ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు పట్టుకున్నారో కొన్ని కుప్పలుగా వేల మంది శవాల కుప్పలు అనేది కనిపించాయంట. సో ఎందుకంటే అది ఓపెన్ చేస్తే గ్యాస్ చేంబర్ ఓపెన్ చేసి చూస్తే అంత దారుణంగా ఉందన్నమాట. సో అంత దారుణంగా బిహేవ్ చేసేవాళ్ళు అనమాట. నేను ఇప్పుడు ఒక బరాక్ బయట ఉన్న ఒక శాంపిల్ బరాక్ ఎలా ఉండేది అనేది మీకు చూపిస్తాను. ఈ ఒక్క బరాక్లో దాదాపు 700 నుంచి 1000 మంది ఉంచేవాళ్ళంట. సో వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది అనేది మీకు జస్ట్ లోపలికి తీసుకెళ్ళి మీకు వీడియోలో చూపిస్తాను. అత్యంత దారుణం. Now entering one of the barracks. It's extremely dark. ఇక్కడ 3 లెవెల్స్లో ఉండేదన్నమాట. సో కింద ఇప్పుడు అయితే మట్టి లేదా కంకర అండ్ ఒక లెవెల్లో చెక్క, మరో లెవెల్లో చెక్క, ఇలా ఒక్క స్పేస్లో 6 ఉంచేవాళ్ళు అనమాట. పైన 6, మధ్యలో 6, కింద 6, 18 మంది ఈ పర్టికులర్ స్పాట్లో వాళ్ళని ప్రిజనర్స్ ఉంచేవాళ్ళు.
ఇలా 18 మంది చొప్పున ఇలా మల్టిపుల్ గ్రూప్స్ కింద ఉండేవన్నమాట. ఇలా 700 నుంచి 1000 మందిని ఇంత చిన్న బరాక్లో వాళ్ళు కుక్కేసేవాళ్ళు అనమాట. సో ప్రిజనర్స్ని. ప్రిజనర్స్ అంటే వాళ్ళు ఏదో తప్పు చేసి వచ్చిన వాళ్ళు కాదు, కేవలం వాళ్ళు జూయిష్గా పుట్టడమే వాళ్ళ తప్పు. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. వీళ్ళ జీవితం ఇక్కడ ఎంత దుర్భరంగా ఉండేదంట అంటే కేవలం 15 సెకండ్లలో ముగ్గురు కలిసి యూరిన్ కంప్లీట్ చేయాలి, లేదంటే కొట్టేస్తారు. ఇక్కడ ఉన్న ఏకైక బెస్ట్ జాబ్ ఏంటంట అంటే టాయిలెట్ క్లీన్ చేసేవాడు, ల్యాబరేటరీని క్లీన్ చేసేవాడు. వాడికి తప్పించి వేరే ఎవరికైనా కూడా చాలా దారుణమైన శిక్షలు. ఇదంతా కూడా బరాక్లో వాళ్ళు నివసించే చోటు. మొత్తం కంప్లీట్గా క్లోజ్ ఉండేది, కేవలం ఒక 2 చిన్న విండోస్, పైన ఒక చిన్న వెంటిలేటర్, అంతకు మించి ఏవి కూడా ఓపెన్ ఉండేవి కావు. ఇది ఒక్కటే వెంటిలేషన్ వాళ్ళకి పైనుంచి. చలికాలంలో చలికి వణికిపోవాల్సిందే, ఎండాకాలంలో ఎక్స్ట్రీమ్ హాట్ అనేది. కొన్ని వందల మంది ఉండడం వల్ల వాళ్ళ హైజీన్ ఉండకపోవడం, వాళ్ళకి ఫుడ్ సరిగ్గా ఉండకపోవడం, సో వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ రావడం, దాంతో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అనేది వేరే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యేది. సో ఇది వన్ ఆఫ్ ద టాయిలెట్. ఇంతమంది కలిపి ఇది ఒక్కటే టాయిలెట్. ఇది కంప్లీట్ ఓవర్వ్యూ ఆఫ్ వన్ సింగిల్ బరాక్. ఇది ఇంకో బాత్రూమ్. చూస్తున్నారుగా, ఇంతే. మొత్తం ఈ స్పేస్లో 700 నుంచి 1000 మందిని కుక్కేవాళ్ళంటే అర్థం చేసుకోండి. ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ ద బిగ్గెస్ట్ హ్యూమన్ మసాకర్ హ్యాపెండ్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద మారణ హోమం జరిగిన స్థలంలో ఉన్నాం. సో ఏం చెప్పమంటారు, 13 లక్షల మందిని ఇక్కడ తీసుకొచ్చారు, దాంట్లో 11 లక్షల మందిని చంపేశారు. ఆ 11 లక్షల మందిలో 9,60,000 మంది జూయిష్ వాళ్ళు ఉన్నారు, యూదులు. సో జూయిష్ వాళ్ళు చేసిన తప్పేంటి ఏంటి అని అంటే, ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో అతను హిట్లర్ ఎక్కడైతే దాక్కున్నాడో ఆ ప్లేస్ పేరు చెప్పింది యూకే వాళ్ళకి, అతన్ని పట్టించింది ఒక జూయిష్ పర్సన్. సో అతను చేసిన ఒక చిన్న మిస్టేక్కి, అంటే హిట్లర్ని పట్టించాడు అన్న ఒక ఉద్దేశంతో, సో ఈ జూయిష్ వాళ్ళందరి మీద పగబట్టేసి అతను నాజీ ఆర్మీ అని ఒకటి మొదలుపెట్టుకొని ఆ నాజీలందరూ కలిసి యూరోప్లో ఉన్న అందరు జూయిష్ని చంపేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. అలా ఫిక్స్ అయిపోయి సో యూరోప్లో ఉన్న ప్రతి చోట ఎక్కడెక్కడైతే జ్యూస్ కనబడతారు, సో వాళ్ళకి జ్యూస్ ఎలా గుర్తుపడతారు వాళ్ళు అని అంటే, సో వాళ్ళ కలరే ఉండే స్కిన్ టోన్ వాళ్ళ కలరే ఉంటుంది, కానీ ఐస్ మాత్రం ఏషియన్స్ లాగా కొంచెం బ్లాక్ కలర్లో కనిపించారంటే, సో వీళ్ళు దే ఆర్ నాట్ జర్మన్స్ అని చెప్పేసి, దే ఆర్ డమ్మీ జర్మన్స్ అని, ఫేక్ జర్మన్స్ అని చెప్పేసి, సో వాళ్ళని జ్యూస్ అని చెప్పేసి పట్టుకొని, సో ఎక్కడెక్కడి నుంచో మొత్తం కొన్ని లక్షల మందిని తీసుకొచ్చి అఫీషియల్ లెక్కల ప్రకారమే 11 లక్షల మందిని చంపారు. దాంట్లో ఏ దేశం నుంచి ఎక్కడెక్కడి నుంచి జ్యూస్ తీసుకొచ్చారనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది చూస్తుంటేనే చాలా బాధ అనిపించింది. వాళ్ళు చంపారు, ఓకే, ఇదంతా అది మామూలుగా వార్లో చంపడం అనేది వేరు. సో ఒక వార్ జరుగుతుంటే ఒకరినొకరు చంపుకోవడాలు ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. సో పోలాండ్ వాళ్ళని అలాగే యుద్ధ ఖైదీల్ని తీసుకొచ్చారు, చంపారు. అది నార్మల్గా చంపడం అనేదే, అసలు యుద్ధం అనేది కరెక్ట్ కాదు, అలా చేశారు. కానీ జ్యూస్ని వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు, వాళ్ళు అసలు వార్లోనే లేరు. కానీ అయినా కూడా కేవలం అతన్ని పట్టించారు అన్న ఒక ఉద్దేశంతో, సో యూదుల్ని జూయిష్ వాళ్ళని మొత్తం ప్రపంచంలోంచి అంతమొందించాలి అనే ఒక వాళ్ళ ఆలోచనతోటి ఇంతమందిని అసలు వాళ్ళు మనుషులేనా, ఇంతమందిని ఎలా చంపేస్తారు, అది కూడా ఎన్ని రకరకాల టార్చర్స్ పెట్టి. సో వాళ్ళకి ఫుడ్ సరిగ్గా ఇవ్వకుండా, వాళ్ళకి బాత్రూమ్ సరిగ్గా ఇవ్వకుండా, వాళ్ళకి టాయిలెట్ సరిగ్గా ఇవ్వకుండా, ప్లస్ వాళ్ళని మనుషుల్లాగానే ట్రీట్ చేయకుండా 12 గంటలు పని చేయించుకొని చాలా తక్కువ ఫుడ్ ఇచ్చి వాళ్ళని తీసుకోవడం. వాళ్ళు ఎవరైతే పనికి వస్తారో 14 to 40 years ఏజ్ వాళ్ళని మాత్రమే వాళ్ళని సపరేట్ చేసి ఇక్కడే సపరేషన్స్ జరిగేది. సో ఫొటోస్ చూసాగా, సో ఇక్కడే సపరేషన్స్ జరిగేవి, ఈ పర్టికులర్ రైల్వే ట్రాక్ దగ్గరే. ఇక్కడ నుంచి
వాళ్ళని అయితే ఇక్కడ ఒక గ్యాస్ చేంబరు, అక్కడ ఒక గ్యాస్ చేంబరు, లేకపోతే ఆష్విట్స్‌లో గ్యాస్ చేంబరు, అలా గ్యాస్ చేంబర్‌కి పంపించి సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మాయమాటలు చెప్పేవాళ్ళు. సో మీరిప్పుడు దీంట్లోకెళ్తే మీరు షవర్ చేసుకొని రావచ్చు. ఆ తర్వాత మీకోసం ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది. ప్లస్ ఫ్రెష్ యాపిల్ ఉంటుంది. మీరు తినొచ్చు అని చెప్పేసని వాళ్ళకి మాయమాటలు చెప్పి, వాళ్ళని బట్టలు తిప్పిచ్చేసి, ఆ తర్వాత బట్టలు అక్కడ తీసేసిన తర్వాత వాళ్ళు లోపలికెళ్ళి, ఆ తర్వాత ఎందుకంటే మరి బట్టలెందుకు తీయించేవాళ్ళో నాకు తెలీదు. మేబీ బట్టలుంటే గూడా ఆ స్మెల్‌తో అంటే వాళ్ళు వాటిని కాపాడుకోవడానికి అవకాశం ఉంటదని అనుకున్నారేమో. సో ఎలాంటి బట్టలు లేకుండా, వాళ్ళకి ఒంటి మీద నూలు పోగు గూడా లేకుండా, సో ఆ గాలి పీల్చి వాళ్ళు ఖచ్చితంగా చనిపోవాలని. సో ఏ ఏ గ్యాస్ చేంబర్‌లోకెళ్ళి చూసినా సరే కిందంతా చిన్న పిల్లలు ప్లస్ ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. పైన కొంచెం యుక్త వయసున్న వాళ్ళు ఉండేవాళ్ళనమాట. అంటే దాన్ని బట్టి అర్థమయ్యేదేందంటే కొంచెం వాళ్ళు పైదాకా వెళ్ళి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళు చనిపోయేవాళ్ళని చెప్పేసని. సో ఎంత దారుణం అంటే ఆ తర్వాత వాళ్ళది జుట్టు తీసుకోవడం, వాళ్ళని రకరకాల వాళ్ళలోని ఏమన్నా దొరికేట్టయితే వాళ్ళలోని ఇంపార్టెంట్ పార్ట్స్ తీసుకోవడం, వాటన్నింటిని సెపరేట్ చేయడము, ఆ తర్వాత వీళ్ళందరినీ కలిపి మళ్ళా క్రిమేట్ చేయడం. అసలు వీళ్ళు మనుషులేనా? వీళ్ళు మనుషులా? అసలు వీళ్ళకి మానవత్వం లేదా? వాళ్ళు ఎవరైతే ఏంది? అసలు వాళ్ళని ఇంత దారుణంగా చంపడం ఏంటి? ఎన్ని రకరకాలుగా ఒక ఒకేసారి ఎలా చంపొచ్చు అని చెప్పేసని రకరకాల యాక్టివిటీస్ రకరకాల అంటే ఒకటేసారి నలుగురు, ఐదుగురిని ఒకటే దగ్గర కూర్చోబెట్టేసి ఒకటే బుల్లెట్‌తో ఐదుగురిని కాల్చాలని చూడడం ఏంటి? అలా ఒక డెత్ వాల్ అని చెప్పేసని అక్కడ కాల్చడం. ప్లస్ అంతే గాకుండా ఇక్కడ వాళ్ళకి ఫుడ్ సరిగ్గా ఇవ్వకపోవడం. ఆ తర్వాత ఇదంతా చుట్టూరా కంప్లీట్ ఫెన్సింగ్ ఏసి పెట్టేసి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పారిపోవాలని చూసిన వాళ్ళని షాక్ కొట్టేయడం. ఆ తర్వాత లేదంటే వాళ్ళని కాల్చి చంపేయడం. సో ఇంత దారుణంగా చేసేవాళ్ళంటే సో అసలు వాళ్ళని మనుషుల్లాగానే ట్రీట్ చేయకుండా సో రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్ అన్నమాట. కొత్త కొత్త ఎక్స్‌పెరిమెంట్స్ ట్రై చేసి ఎలాంటి ఎక్స్‌పెరిమెంట్‌లో వాళ్ళని తొందరగా చంపొచ్చు అనేది ఈ ప్రాసెస్‌లో చేశారన్నమాట. సో మనము 'కాశ్మీర్ ఫైల్స్' సినిమా చూసి ఎంత బాగా అసలు ఎంత చాలా బాధపడ్డామో, ఎంత ఫీల్ అయిపోయామో అంతకు మించి ఇక్కడ. సో దీనికంటే నేను చెప్తున్నాగా ప్రపంచంలోనే దీనికంటే హ్యూజ్ మాస్ మసాకర్ అనేది ఇంకెక్కడా ఉండదు. సో అంత దారుణమైన మాస్ మసాకర్ జరిగిన స్థలంలో ఉన్నాను. నాకైతే చాలా 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 డిస్టర్బింగ్ అనిపించింది. చాలా బాధ అనిపించింది. కాకపోతే ఈ పర్టిక్యులర్ విజువల్స్ నాకు తెలిసి ఇంతవరకు ఏ తెలుగు యూట్యూబర్ కూడా చూపించలేదు. అండ్ నేను డ్రోన్ షాట్ కూడా తీశాను. సో ఇక్కడ ఎలా ఉండేది బరాక్స్ అనేది అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. చూడండి. సో నాకు తెలిసి ఇట్స్ ఎ వెరీ డిస్టర్బింగ్ విజువల్. బట్ స్టిల్ ఇక్కడ వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారనేది సో కొంతమంది మాత్రమే అతి కొంతమంది మాత్రమే సర్వైవ్ అయ్యేవాళ్ళు. ఆ సర్వైవ్ అయిన వాళ్ళలో వాళ్ళని వెయిట్ చూస్తే 30, 35 ఏళ్ల వయసుల వాళ్ళు 25 కిలోలు, 28 కిలోలు, 30 కిలోలు, 24 కిలోలు. అంటే వాళ్ళు బతికినా సరే వాళ్ళు జస్ట్ ఒక ఓన్లీ ఒక బోన్స్ అండ్ స్కెలిటన్‌తో బతికారనమాట. అంత దారుణంగా వాళ్ళు ఇక్కడ హింసించారు. సో అంత తొందరగా వాళ్ళు అంత బక్కపలచగా అయిపోయి వాళ్ళు చాలామంది చనిపోయేవాళ్ళు. చాలా తక్కువ మంది సర్వైవ్ అయ్యారనమాట. సో ఇది ఇక్కడి పరిస్థితి. సో అదే ఫ్రెండ్స్. సో నేనైతే ఇక్కడ ఏదైతే చెప్పాలనుకున్నానో అని చెప్పేసాను. సో ఇదైతే నాకు చాలా డిస్టర్బింగ్ అనిపించింది. అండ్ సో జర్మన్స్ అండ్ ముఖ్యంగా హిట్లర్ చేసిన అఘాయిత్యాలు అంత ఇంత కాదు. చాలా దారుణంగా చేశాడు. అందులోను ముఖ్యంగా జ్యూస్ తోటి ఈ పర్టిక్యులర్ ఏరియాలో మొదలైంది. సో ఇదంతా మీకు చెప్పాను. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇంకేదైనా కావాలన్నా సరే నాకు కమెంట్స్‌లో తెలియజేయండి. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా కమెంట్స్‌లో తెలియజేయండి. ఉంటాను మరి. దిస్ ఇస్ ఆర్‌కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బై.